మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిసి ఉన్న ఫోటోను తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోడా మల్లికార్జునరావు సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ జిల్లా పొలిటికల్ న్యూస్ మైలవరం అనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై అదే రోజు రాత్రి వైకాపా నేత ఇబ్రహీంపట్నానికి చెందిన నియోజకవర్గ ప్రతినిధి కోమటి కోటేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ నాయకులను కించపరిచేలా ఉన్నాయంటూ మల్లికార్జునరావు మైలవరం పోలీసులకు సెప్టెంబర్ 28న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కె సుధాకర్ సెప్టెంబర్ 30 ఉదయం కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుపై వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఒక సాధారణ సోషల్ మీడియా పోస్ట్ మీద కేసు ఎలా పెడతారంటూ పార్టీ శ్రేణులతో కలిసి మైలవరం సిఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ సుధాకర్తో వాగ్వాదానికి దిగుతూ కోటేశ్వరరావుకు 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. నాయకులు, కార్యకర్తలు పోలీసులపై నినాదాలు చేస్తూ 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. మధ్యలో సీఐ చంద్రశేఖర్తో ఫోన్లో పలుమార్లు చర్చలు జరిగాయి. ఎట్టకేలకు విచారణ అనంతరం కోటేశ్వరరావును పంపిస్తామని ఎస్ఐ చెప్పడంతో ఆందోళన విరమించారు.